మద్దిపాడు మండలం ఏడుగుంట్లపాడులోని శ్రీ హర్షిని మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులకు నేషనల్ సెక్యూరిటీ డేటాబేస్, సైబర్ నేరాలు, ఆన్లైన్ భద్రత తదితర అంశాలపై సైబర్ చీఫ్ కౌన్సిలర్లు ప్రదీప్, హేమంత్ అవగాహన కల్పించారు. హ్యాకింగ్, సోషల్ మీడియా, మొబైల్ యాప్ల ద్వారా జరుగుతున్న మోసాల గురించి తెలియజేశారు. పర్సనల్ డేటా, పాస్వర్డ్లు, ఆన్లైన్ ఐడెంటిటీ భద్రత గురించి వివరించారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని కాలేజీ చైర్మన్ గోరంట్ల రవికుమార్ తెలిపారు. వైస్ ప్రిన్సిపల్ సుధీర్ చక్రవర్తి, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రాంపిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. సైబర్ క్రైమ్ అంటే ఏంటి, అసలు సైబర్ అటాక్ ఎలా జరుగుతాయి, దేన్ని సైబర్ అటాక్స్ కింద కన్సిడర్ చేయొచ్చు, దేన్ని సైబర్ అటాక్స్ కింద కన్సిడర్ చేయరు. సో ఏదైనా సరే రెండు ఎలక్ట్రానిక్ డివైస్ మధ్యలో డేటా ట్రాన్స్ఫర్ జరిగింది అంటే దాన్ని సైబర్ అటాక్స్ కింద కన్సిడర్ చేస్తాం. డేటా ట్రాన్స్ఫర్ లైక్ పెన్ డ్రైవ్ నుంచి కాపీ చేసుకోవడం ఇది డేటా ట్రాన్స్ఫర్, బట్ ఇల్లీగల్లీ అంటే అకౌంట్ యొక్క పాస్వర్డ్స్ కానీ ఎటువంటి సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వకుండా డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయగలిగినట్టయితే దిస్ ఈస్ కాల్డ్ సైబర్ అటాక్ ఆర్ సైబర్ క్రైమ్ అంటాం. ఇంక్లూడింగ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, స్నాప్చాట్, టెలిగ్రామ్ అకౌంట్స్ హ్యాకింగ్ ఆల్సో. ఓకే, టు బి ప్రిసైజ్, సెమినార్ ఇంట్రెస్టింగ్ గా ఉండడానికి ఐల్ షో యూ లైవ్ వాట్సాప్ హ్యాకింగ్ అండ్ ఇన్స్టాగ్రామ్ హ్యాకింగ్. ఓకే, లైవ్ లో ఇన్స్టాగ్రామ్ హ్యాకింగ్ ఎలా జరుగుతుంది, వాట్సాప్ హ్యాకింగ్ ఎలా జరుగుతుంది. ఓకే, ఐల్ షో యూ. బిఫోర్ దాట్ అవుతాయి తెలుసా, రీజన్ ఏంటో తెలుసా హ్యాకింగ్ అవడానికి? సో దానికి తగిన రీజన్ ఏంటి, హ్యాకింగ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎలా జరుగుతుందని చెప్తాను.